ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క 2వ పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన మాసమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క 2025 సంవత్సరానికి ఇంకా ఒక్క మాసంలోనే మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము. ఈ యొక్క నవంబర్ మాసంలో దేవాది దేవుడు మనందరినీ కూడా క్షేమకరంగా ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా సజీవుల లెక్కలో మనందరినీ కూడా నిలబెట్టినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. ఆరాధనలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడివి, నిత్య నివాసి అయినటువంటి గొప్ప దేవుడు నీవు నాయన నా తండ్రి ప్రభా. ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి మీరే నాయన నా తండ్రి ప్రభా. అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి నామము, గొప్ప నామము, ఘనమైనటువంటి నామము, జీవము కలిగినటువంటి నామము మీ నామం మాత్రమే తండ్రి ప్రభా. పరిశుద్ధుడు గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన, గడిచిన 10 మాసములు నీ యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడి ఇదిగోనైనా ఈ యొక్క నవంబర్ మాసము తండ్రి 2వ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి అయ్యా నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి, అయ్యా కొనియాడడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకముల తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క సమయము తండ్రి ప్రభా లోకానుసారముగా తండ్రి ప్రభా అయ్యా ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా ఆనందించేవారు ఉంటుండగా తండ్రి ప్రభా మాకైతే మీరు తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిన్ను బట్టి ఆనందించడానికి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ బిడ్డలు ఏ అవసరతలో, ఏ కృంగుదల్లో, ఏ నిందల అవమాన భారాల్లో, ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి కృంగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి నాకైతే తెలియదు, కానీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో ఆయన జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి కొద్ది నిమిషాలు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, యోగ్యుడా నీకే స్తుతులు, స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారయ్యా. అయ్యా గొప్ప నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన నా తండ్రి. పరలోక పట్టణంలో 24 పెద్దలతోనూ, 4 జీవులతోనూ, కోటాను కోట్ల దూతలతోనూ తండ్రి అయ్యా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడపడుచున్నటువంటి గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 నీ నామం పేరట కూడి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. నిశ్చయముగా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్తుతుల సింహాసనంపై ఆసీనులండుటకు మా మధ్యలోనికి దిగిరండయ్యా తండ్రి. పరిశుద్ధుడా అయ్యా మేము మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పితరుల జీవితాల్లో ఎటు రీతిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారో నేటికి కూడా తండ్రి సజీవుడిగా ఉండి తండ్రి మా జీవితాల్లో కార్యాలు జరిగించే నిమిత్తము తండ్రి ప్రభా మీరెంతైనా కానీ తండ్రి ప్రభా ఉన్నతులైనటువంటి దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా. మా పట్ల మీరు కలిగినటువంటి కృపను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా ఎన్నిక లేనటువంటి మాపై మీరు చూపిస్తున్నటువంటి అయ్యా ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ మితి లేనిదయ్యా, నీ ప్రేమకు సరిహద్దులు లేవయ్యా, నీ ప్రేమకు ఎల్లలు లేవయ్యా తండ్రి ప్రభా. దోషము లేనటువంటి ప్రేమ తండ్రి, నీ ప్రేమ నాయన నా తండ్రి మీకు స్తోత్రాలయం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అర్హత లేనటువంటి మాకు తండ్రి అర్హతనిచ్చినటువంటి, యోగ్యతనిచ్చినటువంటి దేవుడు మీరయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా ఆరాధనకి యోగ్యుడు
పరిశుద్ధుడివి, పూజ్యుడివి, అర్హుడివి మీరొక్కరు మాత్రమే తండ్రి. వసింపశక్యము కానటువంటి అయా తండ్రి ప్రభా, అయా తండ్రి అయా తేజస్సుతోటి తండ్రి ప్రభా ఉన్నటువంటి గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నటువంటి పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికే స్థుతులు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగించండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆశ్రయము, మా దుర్గము, మా కొండ కోట మీరేనైనా నా తండ్రి ప్రభా. అయ్యా మీరు తప్ప మాకెవరున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ. మీ కృప కావాలయ్యా, మీ దయ కావాలయ్యా. మీ కృప లేకుండా, మీ దయ లేకుండా అయ్యా ఒక్క క్షణము కూడా తండ్రి మేము బ్రతకలేము నాయన నా తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పారినను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటి నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటి నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములో నన్ను చుట్టుకొనినాను, బంధ స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనినాను, బంధ స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంటి నీ ఉండినావు, దయచూపి దీవించినావు. నా వెంటి నీ ఉండినావు,
దయచూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. అవునయ్యా తండ్రి, మా ప్రతి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదరించి బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచినటువంటి దేవుడు నాయన నా తండ్రి. అయ్యా నీ కృప లేకపోతే నీ దయ లేకపోతే తండ్రి ప్రభా మేమేమయ్యి ఉండేవారమో తండ్రి. అనుదినము అనుక్షణము తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవుడు నీవయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. ఏమిచ్చి నీ యొక్క రుణాన్ని మేము తీర్చుకొనగలం నాయన నా తండ్రి. పరిశుద్ధుడానికే స్తుతులు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా స్తోత్రాలు. పరిశుద్ధుడానికే స్తుతులు, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా స్తోత్రాలు. రాజానికే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా. చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. పోషించినవయా, బలపరచినవయా. భయము వలదని ధైర్యమునిచ్చినవయా. నడిపించినవయా, కాపాడినవయా. ఓట మంచులో విజయమునిచ్చినవయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినవయా. కంటి పాపగా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా. చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవగా సోలిపోయాముగా. దారే కనక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసగా. ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు. ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినవయా.
చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. ఊహించు వాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మధురము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టివావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినవయా. చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. పోషించినవయా, బలపరచినవయా, భయము వలదని ధైర్యమునిచ్చినవయా. నడిపించినవయా, కాపాడినవయా, ఓట మంచులో విజయమునిచ్చినవయా. మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినవయా. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా. అవునయ్యా, కంటి పాపలా మమ్మల్ని కాచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ మంచి మాలో లేదయ్యా, ఏ యోగ్యత కూడా లేదయ్యా, ఏ అర్హత కూడా మాలో లేదయ్యా. కానీ తండ్రి, నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా యోగ్యులుగా మలిచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ఊహించు వాటికంటే ఘనమైనటువంటి కార్యములు మా పట్ల జరిగించేటువంటి గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నమ్మదగినటువంటి వారమైనప్పటికీ కూడా తండ్రి, మీరెంతో నమ్మదగినటువంటి దేవుడు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, మా తెలివిని బట్టి కాదయ్యా, మా ఆలోచనని బట్టి కాదయ్యా, కేవలము తండ్రి నీ కృప ద్వారానే తండ్రి మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యోగ్యత వద్దయ్యా, మా తెలివి వద్దయ్యా, మా వివేచన వద్దయ్యా, ఏది కూడా తండ్రి మా యొక్క జ్ఞానాన్ని తండ్రి ప్రభా అయ్యా, మా యొక్క జ్ఞానాన్ని తండ్రి ప్రక్కన పెట్టేస్తున్నామయ్యా. మీ జ్ఞానముతోటి మీరు నింపుతున్నందుకు మీకు వందనాలయ్యా. మీ ఆలోచనలతోటి, మీ ప్రణాళికతోటి, మీ ఉద్దేశాలతోటి అయ్యా మా పట్ల మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. నువ్వు సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవి, సర్వమును సృష్టించినటువంటి
జగద్రక్షకుడివి మీరయ్యా తండ్రి. నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా ఏ పాటి వారమయ్యా అయినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని మీ అరచేతుల్లో చెక్కుకున్నటువంటి దేవుడవయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోవాలయ్యా, ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోవాలయ్యా దేవా తండ్రి. అయ్యా మా తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడవయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మితి లేనటువంటి ప్రేమ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతి లేనటువంటి తండ్రి నన్ను అయ్యా యోగ్యురాలిగా తండ్రి చేసినటువంటి ప్రేమ నీదయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా మంచి దేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను దేవా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళను తలచుచుని ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి. నా గిన్నె నిండి పొర్ల చేసితివి. నీ ఆత్మశక్తితో నన్ను అభిషేకించితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో
చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేలను తలచుచుని ఇలా జీవించెదను. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ అరచేతిలో దాచుకుంటివి నన్ను దేవా. అవునయ్యా, మీ అరచేతుల్లో చెక్కుకున్నటువంటి గొప్ప దేవుడవయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా నీది, ఎంత గొప్ప ప్రేమ దేవానికి స్తోత్రాలయ్యా. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అని మాట్లాడుతున్నారయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా, ఎంత గొప్ప కృప దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆకాశమంతా కాగితంలో అయా, సముద్రమంతా సిరాతో తండ్రి రాసినా కానీ నీ ప్రేమను గురించి వర్ణించగలమయ్యా. నీ ప్రేమ గురించి అయ్యా వివరించడం సరిపోతుందయ్యా తండ్రి. అయ్యా, మితిలేని ప్రేమయ్యా, మితిలేని ప్రేమ, మితిలేని ప్రేమ తండ్రి మాపై చూపిస్తున్నావయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ కృప కొరకు వందనాలయ్యా, నీ దయ కొరకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. హల్లెలూయా గొప్ప దేవా. హల్లెలూయా నీకే స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. రాజా నీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకన్నా అయ్యా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు గొప్పవారు ఎవ్వరు కూడా లేరయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను
నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది, తులువకు విలువను ఇచ్చినది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. అవునయ్యా, మితిలేని నీ ప్రేమయ్యా, గతిలేని తండ్రి ప్రభా, నన్ను చేర్చుకున్నటువంటి ప్రేమయ్యా, నా స్థితిని మార్చినటువంటి ప్రేమ నీదయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. సమీపించరాని తేజస్సుతోటి వసించేటువంటి గొప్ప దేవుడవు నీవయ్యా తండ్రి. కానీ అటువంటి తండ్రి ఆ యొక్క పరలోక పట్టణం విడిచి తండ్రి ప్రభా, అయ్యా యోగ్యత లేనటువంటి తండ్రి ప్రభా, అయ్యా మానవుల దగ్గరికి తండ్రి ప్రభా, మానవ రూపముగా తండ్రి మీ యొక్క సారూప్యాన్ని మార్చుకుని తండ్రి మా కొరకు నలగొట్టబడినటువంటి దేవుడిగా తండ్రి, అయ్యా మీరు ఈ యొక్క భూలోకానికి 2000 సంవత్సరాల క్రితము తండ్రి అయ్యా నలగొట్టబడినటువంటి దేవుడు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా సొగసైన స్వరూపమైనను లేకుండా తండ్రి ప్రభా మా కొరకు నిలువెల్లా తండ్రి నల్లగొట్టబడినటువంటి దేవుడు అయ్యా, ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోవాలయ్యా, ఏమిచ్చి తండ్రి అయ్యా అయ్యా తండ్రి మీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి. నీ కృప కొరకు వందనాలయ్యా, నీ కృప కొరకు నీకు వందనాలయ్యా. ఇంకను కూడా తండ్రి మాలో ఆయాసకరమైనటువంటి మార్గాలు, నిన్ను దుఃఖపెట్టేటువంటి అయ్యా మాటలు, కనుదృష్టి, నడక తండ్రి, నడవడిక ప్రతి ఒక్కటి పరిశీలించయ్యా, పరీక్షించయ్యా తండ్రి. తండ్రి నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో నుండి తీసివేయండి అయ్యా, నీ బిడ్డల తలంపుల్లో నుండి తీసివేయండి అయ్యా, నీ బిడ్డల కన్ను దృష్టిలో నుండి తీసివేయండి అయ్యా. ఇంకను కూడా తండ్రి మీ యొక్క గాయాలను రేపేటువంటి కార్యాలు జరిగించుచున్నారేమో తండ్రి ప్రభా, అట్టి కార్యాలను తండ్రి ప్రభా వారిలో నుండి తీసివేయండి అయ్యా. అయ్యా నీకు ఇష్టమైనటువంటి కార్యాలు నీ చిత్తానుసారముగా అయ్యా వారి జీవితాలు కొనసాగించడానికి కృప చూపించండి, కృప చూపించండి. అడుగుదామండి, అడుగుదాం దేవుణ్ణి, ఎవ్వరు కూడా మౌనముగా ఉండవద్దు అయ్యా, కృప చూపించవయ్యా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఎంతైనా కనికర సంపూర్ణుడైనటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భర్తిమైనటువంటి గుడ్డివాడు ఎంతోమంది ఆటంకపరిచినప్పటికీ కూడాను కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. ఆ యొక్క భర్తిమైనటువంటి గుడ్డివాడు వేసినటువంటి కేకలకి సాగిపోతున్నటువంటి యేసయ్య ఆగిపోయాడు. ఆగి అద్భుతం జరిగించి ఆ యొక్క గుడ్డివాని జీవితాన్ని మార్చివేశాడు. ఈ దినము ఎక్కువదే కాల సమయంలో నీవు కూడా అటు రీతిగా కేకలు వేస్తున్నట్లయితే, నీ కేకలను ఆపాలని అనేక మంది ప్రయత్నిస్తున్నట్టయితే, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి నీ కేకలు ఆపవద్దు. నీ
యొక్క ప్రార్థనని ఆపవద్దు. కానీ భర్తిమైనటువంటి గుడ్డివాడు యోగ్యమైనటువంటి ప్రార్థన చేశాడు, యోగ్యమైనటువంటి కేక వేశాడు, యోగ్యమైనటువంటి దేవుడి కొరకు తన గొంతెత్తి కేకలు వేశాడు. అందుకొరకే భర్తిమైనటువంటి గుడ్డివాడి జీవితం మార్చబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిస్థితులను చూసి, నీ చుట్టుప్రక్కల వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వారు ఎందుకు అంత గట్టిగా కేకలు వేస్తున్నావు, ఎందుకు ఆ దేవుణ్ణి ఎన్ని దినముల నుండి ప్రార్థన చేస్తున్నప్పటికీ జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్న నీవు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, వదిలివేయమని యోబు భార్య చెప్పినట్లుగా మాట్లాడుతున్నారేమో. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆ యొక్క భర్తిమైన గుడ్డివాడు కేక వేసినప్పుడు, విశ్వాసం అనేటువంటి కేక వేసినప్పుడు ఆగిపోయాడు. సర్వశక్తుడైనటువంటి దేవుడు, సాగిపోతున్నటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఒక గుడ్డివాని కేకకి ఆగిపోయాడు, విశ్వాసపు కేకకి ఆగిపోయాడు. ఈ దినము నీ విశ్వాసం కలిగి ఉన్నావా? నీ చుట్టుప్రక్కల వారు ఎంత నిన్ను అణచాలని చూస్తున్నప్పటికీ కూడాను నీవు దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి శక్తివంతమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? శక్తివంతమైనటువంటి కేక వేయగలుగుతున్నావా దేవుని కొరకు? నువ్వు నిశ్చయముగా అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నీ దేవుడు నీ కొరకు ఆగిపోయేటువంటి వాడిగా ఉన్నాడు, నీ పట్ల అద్భుతం జరిగించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బిడ్డలు ఎంతగానో తండ్రి ప్రయాసపడి అయ్యా సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా, వారి ఎదురుగా ఉన్నటువంటి తండ్రి ప్రభా అయ్యా కొండంత సమస్య వైపు, పరిస్థితుల వైపు చూస్తున్నారు. కానీ తండ్రి ప్రభా ఆ సమస్య మీదని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి నీ వైపు వారు చూచినట్లు వారి యొక్క మనోనేత్రాలను తెరవజేయండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు పేతురు అడిగాడు కదయా నన్ను కూడా నడిపించమని. అయ్యా ఎప్పుడైతే పేతురు విశ్వాసము కలిగి దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ ఎగిసే కెరటాల మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తుఫాను వైపు చూచాడో మునిగిపోవడం ఆరంభించాడు. ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా నీ యొక్క దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు, నీ యొక్క దేవుడు నా తట్టు చూడమని ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు వేటి వైపు చూస్తున్నావు? దేవుని తట్టు నీవు చూచినట్లయితే నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితుల పైన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నీ దేవుడు నీ ప్రతి పరిస్థితిని కూడాను నీ పాదముల క్రింద ఆయన ఉంచబోతున్నాడు. నీ పాదముల క్రింద నీవు నీ యొక్క పరిస్థితుల్లో ఉంచబోతున్నాడు. కానీ నువ్వు చేస్తున్నది నీ యొక్క సమస్యల్ని నీ దేవుని కంటే హెచ్చించి నువ్వు చూస్తున్నావు. అందుకే ఆ యొక్క పరిస్థితుల నుండి నువ్వు బయట పడలేకపోతున్నావేమో. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నేను ఏల్ షదై దేవుడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈ సమయంలో సుమలత అనే నడి వయస్కురాలు తన యొక్క పరిస్థితులను బట్టి ఎంతగానో కలవరం చెందుతున్నావు నా కుమార్తె. నీ పరిస్థితుల వైపు కాదు నా కుమార్తె. నీవు నా తట్టు చూచిన ఎడల
నీ ప్రతి పరిస్థితిని కూడా నేను మార్చబోతున్నాను. నీవు నా తట్టు చూచిన ఎడల నీ ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నాను నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో రాజమహేంద్రవరము నుండి తబితా అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. రాజమహేంద్రవరము నుండి తబితా అనేటువంటి ఒక యవ్వన సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుమార్తె తబితా, నీ ఒంటరివి కాదు, నీవు అనాథవు కాదు నా కుమార్తె. నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవు కాదు నా కుమార్తె. నీ ఒంటరిగా నా సన్నిధిలో కార్చినటువంటి కన్నీటిని నేను చూచే ఉన్నాను నా కుమార్తె. నీ ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నాను నా కుమార్తె. విశ్వాసము కలిగి ఉండు నా కుమార్తె. నీవు ఒంటరివి కాదు, నీ తండ్రిని నేను నీతో మాట్లాడుతున్నాను. నీ పక్షముగా నేను వ్యాజ్యం ఆడబోతున్నాను. నీ ప్రతి పరిస్థితిని నేను మార్చబోతున్నాను నా కుమార్తె. నీ ఒంటరివి కాదు నా కుమార్తె. నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను. నీ అనాథవు కాదు నా కుమార్తె. నీ పక్షముగా నేను వ్యాజ్యం ఆడుచున్నాను నా కుమార్తె తబితా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రాలయా, స్తోత్రాలయా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో రవీంద్రతోటి నేను మాట్లాడుతున్నాను. ఈ సమయంలో నోటి మాంద్యము కలిగినటువంటి రవీంద్రతో నేను మాట్లాడుచున్నాను. నీ నోటిని నేను తెరవజేయుచున్నాను నా కుమారుడా. నీ నోటిని నేను తెరవజేయుచున్నాను నా కుమారుడా. నీ నోటిని నేను తెరవజేయుచున్నాను నా కుమారుడా. నా సాక్షిగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. నా కుమారుడా. నిశ్చయముగా నేను నీ పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని నేను నెరవేర్చబోతున్నాను. అనేకుల ఎదుట నేను నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాను. అనేకుల ఎదుట నేను నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములైనా గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడివి, ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి, గొప్పవాడివి నీవేనాయనా. నీవే తండ్రి. నీకన్నా శ్రేష్ఠులు, నీకన్నా గొప్పవారు, నీకన్నా మంచివారు వేరొకరు లేరు నాయన. నా తండ్రి ప్రభా, పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ్యా. మీ కార్యములు తండ్రి మీరు మా మధ్యలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె రూపకళ, నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నా కుమార్తె రూపకళ, నేను నీతో మాట్లాడుచున్నాను. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, అవహేళనలను బట్టి నువ్వు కృంగిపోవద్దు నా కుమార్తె.
నువ్వు కృంగిపోవద్దు. నీ పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు నా కుమార్తె. నీ పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు. నీ పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు. నిశ్చయముగా నీ పట్ల నా ప్రణాళికను నేను నెరవేర్చేదను. నిశ్చయముగా నీ పట్ల నా ప్రణాళికను నెరవేర్చేదను. నమ్మిక మాత్రము ఉంచు నా కుమార్తె. నమ్మిక మాత్రం ఉంచు నా కుమార్తె. నిశ్చయముగా నీ పట్ల నా ప్రణాళికను నేను నెరవేర్చేదను. మంచి దినములను నువ్వు చూడబోచున్నావు. నా ఉద్దేశాలని నీవు నెరవేర్చదు. నా ఉద్దేశాలని నీ పట్ల నేను నెరవేర్చెదను. దిగులు పడకు, కలవరపడకు. ప్రస్తుత పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకు, వేదన చెందకు. నీ పక్షముగా నీ తండ్రిని నేను వ్యాజ్యమాడుతున్నాను. ప్రతి కలవరాలను నేను విడిచిపెట్టు. ప్రతి కలవరాలను విడిచిపెట్టు నా కుమార్తె. ప్రతి కలవరాలను విడిచిపెట్టు. సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ పక్షముగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నీవు గుర్తెరిగి ఉండలేదా? సర్వశక్తుడైనటువంటి నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడనే విషయాన్ని నీవు గుర్తెరిగి ఉండలేదా? నమ్మిక మాత్రము ఉంచు నా కుమార్తె. ప్రతి కలవరాల్ని, ప్రతి విచారాల్ని ఇప్పుడే కొట్టివేస్తున్నాను. నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతులు, స్తోత్రాలయా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుమార్తె జయలక్ష్మి, నా కుమార్తె జయలక్ష్మి, నేను నీ పట్ల నెరవేర్చబో ప్రణాళిక నిమిత్తము, నేను నీ పట్ల నెరవేర్చబో ప్రణాళిక నిమిత్తము వ్యర్థమైనటువంటి వాటిని నీ విడిచిపెట్టు నా కుమార్తె. నీ పట్ల నా ప్రణాళిక నెరవేర్చబో నిమిత్తము వ్యర్థమైనటువంటి వాటిని నీ విడిచిపెట్టు నా కుమార్తె. నా ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడు నిమిత్తము వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, నీకే స్తుతులు, స్తోత్రాలయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు రాజా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు, స్తోత్రాలయా. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె జ్యోతిర్మయ్, దిగులు పడకు, కలవరపడకు నా కుమార్తె. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు
నేను నిన్ను ఆదరించుచున్నాను నా కుమార్తె. నేను నిన్ను ఆదరించుచున్నాను నా కుమార్తె. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను నా కుమార్తె. తల్లిదండ్రులు లేనటువంటి, తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి ఒక ఎస్తేరు అనాథగా విడవబడలేదు. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఒక ఎస్తేరు అనాథగా విడవబడలేదు. ఘనమైనటువంటి స్థితిలో నేను నిలబెట్టాను. ఘనమైనటువంటి స్థానంలో నిలబెట్టాను. నా కుమార్తె, నీవు అనాథవు కాదు నా కుమార్తె. ఎస్తేరు పట్ల నెరవేర్చినటువంటి నా ప్రతి ఆలోచనల్ని నీ పట్ల నేను నెరవేర్చబోతున్నాను. అనేకుల కొరకు నీవు ఆశీర్వాదముగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. అనేకులకు ఆశీర్వాదముగా. ఒక ఎస్తేరు ఏ రీతిగా తన జాతి ప్రజల కొరకు ఘనమైనటువంటి స్థితిలో నేను నిలబెట్టాను, అదే రీతిగా నేను నిలబెట్టబోతున్నాను నా కుమార్తె. నీవు అనాథవు కాదు, నీవు అనాథవు కాదు నా కుమార్తె. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నిశ్చయముగా నీవు నా ఆశీర్వాదము నొందెదవు. నిశ్చయముగా నీవు నా ఆశీర్వాదము నొందెదవు. నిశ్చయముగా నీవు నా ఆశీర్వాదము నొందెదవు. నీ సంతానము భిక్షమెత్తుకొనదు. నీ సంతానము భిక్షమెత్తుకొనదు నా కుమార్తె. నీ సంతానము భిక్షమెత్తుకొనదు. రాజులైన యాజక సమూహముగా నేను నిలబెట్టబోతున్నాను. రాజులైన యాజక సమూహముగా నీ సంతానమును నేను నిలబెట్టబోతున్నాను నా కుమార్తె. నీ పట్ల కార్యములు జరిగించు నిమిత్తము నేను రోషము కలిగినటువంటి దేవుడను. నీ పట్ల కార్యములు జరిగించుటకు నేను రోషము కలిగినటువంటి దేవుడను నా కుమార్తె. నిశ్చయముగా నిన్ను విడవను ఎడబాయను. నిశ్చయముగా నిన్ను విడవను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను నీతో మాట్లాడుచున్నాను. సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను నీతో మాట్లాడుచున్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ పట్ల కార్యములు జరిగించు నిమిత్తము నమ్మిక మాత్రముంచు నా కుమార్తె. నమ్మిక మాత్రముంచు నా కుమార్తె. నిశ్చయముగా నా దీవెన నీవు పొందుకొనదవు. నిశ్చయముగా నా దీవెన నీవు పొందుకొనదవు నా కుమార్తె. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ జనులైతే నిన్ను నిందించారో, ఏ జనులైతే నిన్ను అవమానకరంగా అవహేళనగా మాట్లాడారో, అదే జనుల మధ్య నీ తల ఎత్తబోచున్నాను. అదే జనుల మధ్య ఘనముగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. అదే జనుల మధ్య ఘనముగా నేను నిలబెట్టబోతున్నాను. అదే జనులకు నీవు ఆశ్రయముగా ఉండబోతున్నావు. అదే జనులకు నీవు ఆశ్రయముగా ఉండబోతున్నావు. ఒక యోఫ్తాను పొందినటువంటి ఆశీర్వాదం నీవు పొందుకొనబోచున్నావు నా కుమార్తె. నమ్మిక మాత్రము ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు నా కుమార్తె.
నీ తండ్రి, నేను నీతో మాట్లాడుచున్నాను. నేను రోషము కలిగినటువంటి దేవుడను, నీ పట్ల కార్యములు జరిగించు నిమిత్తము నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉంటాను. ఇదే సర్వ సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములైనా స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యవంతులుగా ఉన్నారో, అయా దీర్ఘకాలిక వ్యాధులతోటి ఉన్నారో తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తండ్రి ప్రభా, అయా ఉన్నటువంటి ప్రతి వ్యాధిని తండ్రి ప్రభా, వ్యారికోస్ వెయిన్స్, అయా కీళ్ళ వ్యాధి తండ్రి, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం తండ్రి ప్రభా, ఆర్థరైటిస్ ప్రాబ్లం తండ్రి, రుమటైడ్ ఆర్థరైటిస్ తండ్రి, అయా ఎముకల అరుగుదల తండ్రి ప్రభా, రక్తహీనతనైన తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, గుండె బలహీనత కలిగినటువంటి వారు, అయా గుండెలో తండ్రి ప్రభా రంధ్రములు కలిగినటువంటి వారు తండ్రి ప్రభా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు తండ్రి, నోటి మాంద్యం కలిగినటువంటి వారు, వినికిడి లోపం కలిగినటువంటి వారు, మంద దృష్టి కలిగినటువంటి వారు, అయా పెరాలసిస్ తోటి సఫర్ అవుతున్నటువంటి వారు నాయన నా తండ్రి ప్రభా, నరాల బలహీనతతోటి తండ్రి ప్రభా సఫర్ అవుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. అయ్యా తండ్రి, సంతానం లేనటువంటి వారిని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినైనా, అయ్యా విదేశాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినైనా, నిరాశలో కూరుకొని పోయినటువంటి వారినైనా, అయ్యా తండ్రి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అయ్యా ఆలోచన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి ఒంటరిగా ఉంటున్నారంటే తండ్రి, వారి పక్షముగా మీరు ఉన్నారు నాయన, వారి పక్షముగా తండ్రి అయ్యా వారికి తోడుగా మీరు ఉండు నిమిత్తమే తండ్రి అయ్యా వారిని అయ్యా ఆ యొక్క పరిస్థితుల్లో తండ్రి మీరు అనుమతింప చేశారని అయ్యా తండ్రి వారు నమ్మునట్లు నీ పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండినట్లు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలనైనా, కోర్టు కేసులనైనా, పోలీసు కేసులనైనా, అదే రీతిగానైనా నా తండ్రి ప్రభా అయ్యా గృహ నిర్మాణాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినైనా నా తండ్రి ప్రభా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినైనా నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా తండ్రి అయా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారి కొరకు నైనా నా తండ్రి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవనస్తులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భయంకరమైనటువంటి తండ్రి ప్రభా దుర్వ్యసనాల్లోకి తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి వారు అయ్యా వ్యసనకారులుగా మారకుండా తండ్రి ప్రభా అయ్యా మీ బలమైనటువంటి హస్తము తండ్రి వారిపై మీరు ఉంచండి అయ్యా. మీ అగ్ని కంచెను ప్రోక్షణగా మీరు ఉంచండి అయ్యా. అంత్యకాల దినములలో నాయన నా తండ్రి ప్రభా అపవాది గర్జించు సింహము వలె తండ్రి ప్రభా ఎవరిని మృంగివేయదమని లోకమంతా సంచారం జరిగించుచుండగా తండ్రి ప్రభా అయ్యా మరి ముఖ్యంగా యవనస్తులైనటువంటి బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సాధనాలుగా వారిని మీరు మలచుకోండి అయ్యా. నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి ప్రభా కుటుంబాలు గడవనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి అయ్యా ఎంతగానో ప్రయాసపడుతూ తండ్రి నీ సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి అనేక మంది దైవ సేవకులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలని పోషించండి అయ్యా, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాల్లో తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి 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 ఎవరైతే నాయన నా తండ్రి ప్రభా అయ్యా వ్యక్తి పూజను చేస్తూ నాయన నా తండ్రి ప్రభా అయ్యా నీకు ఇవ్వాల్సినటువంటి ఘనతను, మహిమను, ప్రభావాన్ని తండ్రి ప్రభా వారు పొందుకుంటున్నారో అట్టి వారి
పట్ల తండ్రి మీ యొక్క కన్ను దృష్టి ఉంచండి అయ్యా. అయ్యా వారి నిత్య నరకాగ్ని గుండం అయ్యా తండ్రి ప్రభా వెళ్ళడానికి వీల్లేదే తండ్రి. వారి మనసులు మార్చండి అయ్యా, వారి మనసులు తిప్పుకొనండి అయ్యా. యథార్థమైనటువంటి సత్య సువార్త తండ్రి వారు ప్రకటించుటకు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారతదేశాన్ని కావలిగా ఇచ్చినటువంటి త్రివిధ దళాలని విడిచి వచ్చినటువంటి వారి గృహాలని తండ్రి వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని మా యొక్క రాష్ట్రాలని మా యొక్క పట్టణాలని తండ్రి పరిపాలిస్తున్నటువంటి తండ్రి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా చక్కటి పరిపాలన అందించడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి జ్ఞానము తండ్రి వారిలో మీరు ఉంచండి అయ్యా. మా భారతదేశంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కరిలో తండ్రి ఐక్యతని మీరు దయచేయండి అయ్యా. మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి 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 భేదములు కలిగించు ప్రతి విధమైనటువంటి స్పిరిట్స్ ని తండ్రి ప్రభా అథారిటీని యేసు అధికారము కలిగినటువంటి నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. వైరములు కలిగించేటువంటి ఆత్మని ఇప్పుడే యేసు అధికారము కలిగినటువంటి నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. ఐక్యతను దయచేయండి అయ్యా, ఐక్యతను దయచేయండి అయ్యా. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఐక్యతను మీరు దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ప్రభా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ఘనముగా తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధనని తండ్రి మీరే అధ్యక్షత వహించి జరిగించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లోడ్ అండి, అందరికీ ప్రైజ్ లోడ్. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ వారం అంతా కూడాను మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమెన్.